ఓకే గైస్, మొత్తానికైతే ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసినాము. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి రామ్ నగర్ మార్క్ఫెడ్ గ్రౌండ్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు సో దీని టైమింగ్స్ వచ్చేసి మా ఈవినింగ్ 5 నుండి వెళ్ళి నైట్ 10 వరకు అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎల్డర్స్కి వచ్చేసి 60 రూపీస్. 3 years బిలో ఉన్న పిల్లలకి టికెట్ లేదు, 3 years పైన ఉన్న వాళ్ళ పిల్లలకైతే మాత్రం టికెట్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్దాం. మిగతా అంటే లోపల ఎగ్జిబిషన్ ఏ విధంగా ఉందో సో అవన్నీ కూడా తెలుసుకుందాం. లెట్స్ గో. సో మొత్తానికి అయితే లోపలికి వచ్చేసినాము. ఇక్కడ చూడండి కిడ్స్ కి సంబంధించి మంచి ఎవెంజర్స్ అయితే, అంటే ఏంటిది అది పేరు, ఎవెంజర్సా? రైట్, ఓకే రైట్. మా శ్రేయన్ హెల్ప్ తీసుకోవాల్సి వస్తుంది. నాకు ఈ సిచ్యువేషన్ వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఎవెంజర్స్ సో కొన్ని స్టాచ్యూస్ అయితే పెట్టిరు. సో కొన్ని కిడ్స్కి సంబంధించిన బొమ్మలు అయితే ఉన్నాయి, కిడ్స్కు బాగా యూజ్ అయ్యే బొమ్మలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఫొటోస్ దిగొచ్చు, మంచి ఫోటోషూట్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంది, మీరు కూడా ఒక లుక్ అయితే చేయండి. అమ్మ తోడు ఎంట్రీ కాగానే బొమ్మలు ఉన్నాయి. అమ్మ తోడు బొమ్మలు అయితే స్టార్ట్ అయిపోయినాయి. నా ప్రాణం పోతుంది. ఇక స్టార్ట్ చేస్తారు చూడు. ఇప్పుడు మామూలు ఒక డైలాగ్ కొడుతుంది, మమ్మీ నాకు ఈ బొమ్మ కావాలని. చూడుర్రి అమ్ములు, ఏమైందిరా? ఏం కావాలి? ఇది చూడు, ఇక్కడ చెప్పు ఏం కావాలి. లేదు బొమ్మదా, వచ్చేటప్పుడు మళ్ళీ వచ్చేటప్పుడు కమన్ వచ్చేటప్పుడు నువ్వు అక్కడ వాటర్ గేమ్ ఆడవా? వాటర్ గేమ్ ఆడిన తర్వాత, వాటర్ గేమ్ అయిపోయిన తర్వాత వద్దాం మళ్ళీ. గైస్ మనం ఎంట్రీ అవ్వగానే మనకు మంచి మంచి టాయ్సెస్ అయితే ఉన్నాయి. సో కిడ్స్కి సంబంధించి ఆల్మోస్ట్ అన్ని బొమ్మలు ఉన్నాయి. మా వాళ్ళు ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు బొమ్మల జపం. సో ఇక్కడ చూడండి ఆల్రెడీ లైన్ కట్టినాయి. సో మీకు కావాలనుకుంటే మాత్రం మంచిగా షాపింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నేను ఒక్కొక్క షాప్ క్లియర్గా చూపించుకుంటూ వెళ్తాను ఏమేమి దొరుకుతాయి అనేది. సో లెట్స్ కమ్. ఇక్కడ చూడండి, ఇవి ఆల్రెడీ మన ఇంట్లో ఉన్నాయి. ఇవి కొన్నా నేను. సో మంచి మంచి ఫ్యాన్స్, చిన్న చిన్న స్కూటీస్ అని, సో చిన్న చిన్న కార్స్, అవి బ్యాక్గ్రౌండ్లో మమ్మీ మమ్మీ అని వినిపిస్తుంది. మీరు అస్సలు పట్టించుకోకండి. అదే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇక్కడ చూడండి కీ చైన్స్ అయితే భలే ఉన్నాయి అసలు. నేను ఆల్రెడీ మనం శిల్పారామంలో చూపించినాం కదా, సేమ్ అదే ఫుడ్కి సంబంధించి, ఫ్రూట్స్కి సంబంధించి బాగుంది. గైస్ ఇక్కడ చూడండి మనకు మంచి మంచి బ్యాంగిల్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ చూడండి భలే ఉన్నాయి అసలు. నిజంగా నాకైతే బాగా నచ్చినాయి. అందులో ఇంత మొత్తం కూడా మెటల్లోనే ఉంది. అండ్ ఇట్లా మనకు బాగా నచ్చుతాయి కదా అమ్మాయిలకి, ఇట్లా బుట్ట టైపు. సో ఇవి కూడా అవైలబుల్ ఉన్నాయి. బాగా అనిపించింది, నైస్ కలెక్షన్. సో ఇందులో నార్మల్గా మనకు కావాల్సిన అన్ని వస్తువులు కూడా దొరుకుతాయి. బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ, సో ఇంట్లోకి కావాల్సిన చిన్న చిన్న కప్స్ కానీ, పెద్ద ఐటమ్స్ కానీ, అండ్ బాల్స్ కానీ, పిల్లకి సంబంధించిన బాల్ కానీ, సో వాచెస్ కానీ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా కొన్ని షాపింగ్స్ అయితే ఉన్నాయి, చూపించుకుంటూ వెళ్తాను. పదండి. గైస్ మన స్వర్ణగిరి వీడియో చూసిండు తమ్ముడు. సో మనకు గుర్తుపట్టు అయితే మన వీడియోలోకి అయితే యాడ్ చేసినాను. నీకేమైనా సపరేట్ ఛానల్ ఉన్నాయా? ఓకే రైట్, థ్యాంక్ యూ. నీ పేరు? హన్షిత్, మన కరీంనగర్ వాళ్ళే. ఓకే రైట్, థ్యాంక్ యూ. ఎస్ ఏది లేవది చూసినావు ఎట్లా కొట్టినా
2 అయినాయి. రెడ్ ఇప్పుడేం కూడా తెలుసా, ఎల్లో కొడతా, కొట్టు కొట్టు, ఇక్కడ ఇది వస్తాలి. అమ్ములు దా పట్టుకో, రౌత కాగు రాగు రౌత కాగు, దా పట్టుకో, గన్ను పట్టుకో. రెడీ 1 2 3 బ్లూ. ఏ ఒక 50 రూపీస్కి మనకు 6 గన్ షాట్స్ అయితే వస్తాయి. సో మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే 6కి 6 కొట్టేసిన, హ్యాట్రిక్. గాయస్ ఇక్కడ చిన్నపిల్లలకు అండ్ పెద్దవాళ్ళకి మంచి ఫన్ గేమ్స్ అయితే ఉన్నాయి. ఇట్లా గ్లాసెస్ని బాల్తో కొట్టే గేమ్స్ అండ్ రింగ్స్ గేమ్స్, సో అట్లాంటివి అయితే ఉన్నాయి. సో అవి మనం విన్ అవుతే మనకు రిటర్న్ గిఫ్ట్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై అయితే చేయండి. బాగున్నాయి అయితే ఈ గేమ్స్ అయితే బాగున్నాయి. ఓన్లీ 50 రూపీస్ నుంచి స్టార్ట్ అన్నమాట ఈ గేమ్స్. చూడండి ఇప్పుడు మనకు 50 రూపీస్ అట్లా పే చేస్తే మనకు 6 బాల్స్ ఇస్తున్నారు. సో 6 టైమ్స్ మనం బాల్స్ చేయొచ్చు. ఇక్కడ ఏదో ఒక గిఫ్ట్ అయితే కన్ఫర్మ్ అంటున్నారు. ట్రై చేద్దాం, మన లక్ను పరీక్షించుకుందాం రండి. రైట్ ఆవు ట్రై చేస్తావు, చేయనివా? ఇక్కడ చేయనా? ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ గిఫ్ట్ వస్తుందా? ఓకే. సో గాయస్ మొత్తం కౌంట్ వచ్చేసి 18 వచ్చింది నాకు. 18లో వచ్చేసి జాలి ఉంది. ఈ జాలి మనకు బయటకు 15 రూపాయలు 20 రూపాయలు వస్తుంది. ఇక్కడ 50 పెట్టి కొన్నా నేను. అట్లుంటుంది మన వాళ్ళతోని. సో బాగుంది అయ్యా చంద్రం. ఇప్పుడు మనం గేమ్ జోన్ లోకి అయితే వచ్చేసినాము. ఇదంతా కూడా గేమ్ జోన్ అన్నమాట. సో పోరాలు అయితే మస్తు ఆడుకోవచ్చు. ఇక్కడ చిన్న ఫుడ్ సెక్షన్ అయితే ఉంది. ఇందులో మనకు పానీపూరి, సో బేల్పూరి, ఏంటి కట్లెట్లు, సో అన్ని రకాల దొరుకుతాయి. అండ్ ఇక్కడ అంటే మంచి మంచి స్నాక్స్ ఐటమ్స్ దొరుకుతాయి. అండ్ ఇక్కడ ఇవ్వండి గేమ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కాబట్టి రండి ఒక్కొక్క గేమ్ చూపించుకుంటే వెళ్తాను. ఈ ఎగ్జిబిషన్లో పిల్లలకు మరి పెద్దలకు మంచి మంచి గేమ్స్ అయితే ఉన్నాయి. అండ్ చిల్డ్రన్స్కి వచ్చేసి 50 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు, 50 or 60 ఛార్జ్ చేస్తున్నారు. అండ్ పెద్దవాళ్ళకు వచ్చేసి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. పిల్లలకు ఒక 10-15 గేమ్స్ దాకా ఉన్నాయి. అండ్ అడల్ట్స్కి వచ్చేసి కొన్ని గేమ్స్ లిమిటెడ్ గేమ్స్ అయితే ఉన్నాయి. బట్ కిడ్స్తో మాత్రం వస్తే వీకెండ్లో మాత్రం చాలా బాగా ఎంజాయ్ అయితే చేస్తారు. సో ఇక్కడ నుంచి అలా మీకు ఒక్కొక్క గేమ్ చూపించుకుంటూ అయితే వెళ్తాను, పదండి. డాడీకి భయం. అక్కడ అక్కడ ఇట్రా ఇట్రా ఇటు ఇక్కడ ఇక్కడ ఇటు సైడ్. సో
ఇది వచ్చేసి ఎయిర్ జంపింగ్ ఫన్ గేమ్ అనమాట. సో ఇక్కడ నేమ్స్ ఏమి పర్టికులర్గా మెన్షన్ చేయలేదు, బట్ నాకు తెలిసింది చెప్పేసినాను. పిల్లలు అయితే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు, అంత పైనుంచి మంచిగా జారుతున్నారు. అందులో మా కిడ్స్ కూడా ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు. నిజంగా పిల్లలు ఇంట్లో 1 అవర్ వదిలేసినా కూడా అస్సలు బయటికే రారు. సో మా వాళ్ళు అయితే ఇంకా 1 అవర్ అయినా కూడా బయటకు రానని అయితే ఏడుస్తున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఈ గేమ్. గైస్ ఇది వచ్చేసి డ్రాగన్ రైడ్ అనమాట. సో దీనికి ఎగ్జాక్ట్లీ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇది మంచిగా మొత్తం ఫ్యామిలీతోని ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఈ రైడ్ అయితే చాలా బాగుంది. నాకు జాయింట్ వీల్ అంటే చాలా ఇష్టం. సో జాయింట్ వీల్ అయితే ఎక్కబోతున్నాం ఇప్పుడు. ఈ జాయింట్ వీల్కి వచ్చేసి 100 రూపీస్ అట్లా ఛార్జ్ చేస్తున్నారు. సో చూద్దాం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో.
నేను వచ్చిన రోజు వీకెండ్ అండ్ హాలిడే కావడం వల్ల చాలామంది జనాలు అయితే వచ్చినారు. సో ఇప్పుడైతే మనం బ్రేక్ డ్యాన్స్ అయితే ఎక్కుదాం పదండి. ఓకే గాయస్, చూసారు కదా. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ అయితే చేయండి. సో మేమైతే ఈవినింగ్ 5కి అట్లా స్టార్ట్ అయ్యి వచ్చినాము. ఇప్పుడు ఎగ్జాక్ట్లీగా 9:30 అవుతుంది. ఎగ్జిబిషన్ వచ్చేసి 10 దాకా కూడా ఉంటుంది. సో మీరు 10 దాకా కూడా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. సో మాకైతే ఎగ్జాక్ట్లీగా 9:30 అయితే అవుతుంది. సో మళ్ళీ మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయినాము. ఇందులో మాకు బడ్జెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీగా ఒక 2000 చేంజ్ అయితే అయింది. సో మనకి ఎంట్రీ ఫీ 60 రూపీస్తో స్టార్ట్ చేసుకొని లోపల పిల్లలకు టాయ్స్ అని, బొమ్మలని, మంచి మంచి గేమ్స్ అని, రైడ్స్ అని, సో వాటికైతే 50 రూపీస్ బడ్జెట్లో అయితే ఉన్నాయి. ఎక్కువ బడ్జెట్ అయితే లేదు, మంచి నార్మల్ మీడియం బడ్జెట్లోనే ఉన్నాయి. సో బాగా అనిపించింది. మనం చాయిస్ చేసుకొని అమౌంట్ కట్టుకుంటూ సో పిల్లలు మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్ళిపోతారు. ఫుడ్ కోర్ట్ కూడా 1-2 అట్లా ఉన్నాయి. బాగుంది, బాగా అనిపించింది. చిన్న చిన్న షాపింగ్స్ కూడా చూసారు కదా. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. నేను కొన్ని ఐటమ్స్ అయితే కొన్నాను పిల్లల కోసం. సో అవి కూడా లాస్ట్లో ఒక పిక్ పెడతాను. అండ్ సో గైస్, చూసారు కదా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. సో మరొక నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.